ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు అమావాస్య 4 వరకు ఉంది కదా, తర్వాత నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయినట్టు. ఆకాశ దీపం కూడా సాయంత్రం నుంచే పెడతారంట గుడిలోని పంతులు గారు అది చెప్పటం. అలాగే కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి విధానాలన్నీ తెలుసుకుందాం. దీపావళి మరుసటి రోజు నుంచే మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కల్లా విశిష్టమైందని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణాల్లో చెప్తారు. పురాణోక్తమట. నా కార్తీక సమోమాసో నశాస్త్రం నిగమాత్పరం నారోగ్య సమముత్సాహం నదేవ కేశవాత్పర. అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది, అది చెప్పుకున్నాం. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో తెలుసుకున్నాం. ఇక కార్తీక శుద్ధ పాడ్యమి రేపే కదా. తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించి ప్రార్థించి, నేను సక్రమంగా చేయాలని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. ఉదయమే చెరువులో స్నానం చేసి, స్నానానికి చాలా ప్రాముఖ్యత కదా, స్నానం చేసి దీపాలు అది చెరువులో వదులుతాము. కాలువల్లోనూ, నదుల్లోనూ, సముద్రాల్లోనూ ఎక్కడైనా వదిలితే మంచిది. అవన్నీ లేని చోట మేము ఇంటి దగ్గరే బేసిన్లో వదులుకునేవాళ్ళం. ఇప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చాను కాబట్టి చేసుకుంటాను, కానీ ఎక్కువ మట్టుకి మెడిటేషన్లోనే ప్రాముఖ్యత ఇస్తాను. మనలోనే ఆత్మజ్ఞాతి వెలిగించుకోవాలని. అట్లా చూడండి, చెరువులో అలాగా వదిలేవాళ్ళం. మా చిన్నప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళేవారు, 2ంటికి లేపేసేవారు. ఇప్పుడైతే మేము పెళ్ళిళ్ళు అయిపోయాక బేసిన్లో చేసుకుంటానే ఉన్నాం, కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చాక శాస్త్రంలో కూడా చెప్పారు, ప్రాణాయామం చేసుకుంటే స్నానాలు ఎన్ని పొద్దుటే ఆచరించాల్సిన నియమాలు ఏం అవసరం లేదు. ఒక్క స్నానం కన్నా ప్రాణాయామం పొద్దుటే చేస్తే, అంటే సిద్ధ విద్య చేసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమని దేవి భాగవతంలో ప్రత్యేకంగా చెప్పింది అమ్మ. కానీ నేను కూడా లెగిసి పొద్దుటే పెడతాను, కానీ ఎక్కువ మట్టుకి మెడిటేషన్కి అంటే యోగం చేసుకోవడానికే ప్రాముఖ్యత ఇస్తాను. అయితే సిద్ధ విద్యలోకి ఈ చేయగా పూజలు చేయగానే అందులోకి వెళ్తాం. అయినా శంకర భగవత్పాదులు అద్వైతాన్ని ప్రబోధించారు, అయినా సరే ఆయన కూడా ఎక్కడా పూజలు మానలేదు. అలాగే నేను కూడా పూజలు చేసుకుంటాను, ఈ మెడిటేషన్ యోగం చేసుకుంటాను అనమాట. ఎక్కువ యోగానికే ప్రాముఖ్యత ఇస్తాను అనమాట. ఇంకా రోజు మొదలు పెడతాం కదా, రోజు ఇంట్లో సాయంత్రం పొద్దుట దీపం పెట్టుకుంటాం కంపల్సరీ. ఈ కార్తీక ఎప్పుడూ పెట్టుకుంటాను నేను, పెట్టుకుంటాము, అందరూ పెట్టుకుంటారు అనుకోండి, నా గురించి అని కాదు, అందరూ పెట్టుకుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో మరింత సాయంత్రం బయట తులసి ఆకాశ దీపం అని మన గుళ్ళకి వెళ్ళి పెట్టుకుంటే ఆకాశ దీపాన్ని చూసి దాంట్లో నూనె పోసి ఒత్తులు వేసుకుని వస్తారు. అవన్నీ ఎప్పుడు కుదిరితే చేస్తాను, లేకపోతే ఇంట్లోనే చేసుకుంటాం. అట్లా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా విధియ గురించి, ఇది సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలని, ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారన్నమాట. అట్లా ఇంకా తదియేమో అమ్మవారికి కుంకుమ పూజ చేయాలంటారు. చవితి అనేది నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి, పుట్టలో పాలు పోయాలి. పంచమి, దీన్ని జ్ఞాన పంచమి అంటారన్నమాట. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అంటారు. ఇంకా షష్ఠి, ఈ రోజున కూడా బ్రహ్మచారికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. శాస్త్రం ప్రకారం చెప్తున్నాను, ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి, నేను పాటిస్తానా లేదని కాదు, శాస్త్రంలో ఉన్నాయి, నేను చదువుకుంటూ మీకు కూడా చెప్తున్నా. ఇంకా సప్తమి, అంటే ఈ యూట్యూబ్ వల్ల నాకు నేను చదువుకున్నదే దీంట్లో పెట్టగలుగుతున్నాను, ఇది ఏదో నేను ఆచరించేశానని కాదు. ఇంకా సప్తమి, ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయు అభివృద్ధి చెందుతుందంట, ప్రాప్తిస్తుందంట. అష్టమి, ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాన్ని ఇస్తుందని, దీన్ని గోపాష్టమి అని కూడా అంటారన్నమాట. దీనికోసం గోవు దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు అవి పెట్టడానికి, అన్నీ నవధాన్యాలు నానబెట్టిని పెట్టడానికి తెగ తిరిగేవాళ్ళం అది వరకు. ఇప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చాక అన్నీ కూడా ఎంతవరకు కుదిరితే చేస్తాం, లేకపోతే లేదు అట్లా. నవమి, నేటి నుంచి కూడా 3 రోజుల పాటు విష్ణు తిరాత్ర వ్రతాన్ని ఆచరిస్తారంట. దశమి అనేది నేటి రాత్రిపూట విష్ణు పూజ చేస్తారు. దశమి రోజు తెలుసు కదా, ఉపవాసం ఉండే రోజు, ముందు రోజు నుంచి తినరు కదా, ఉపవాసం ఉండి తెల్లారు ఉపవాసం ఉంటారు కాబట్టి. ఇంకా ఏకాదశి, దీన్ని బోధనైకాదశి అంటారు, బోధనైక ఏకాదశి అంటారు. ఈ రోజునే విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి అంటారన్నమాట. ఇంకా ద్వాదశి, దీని గురించి అందరికీ తెలుసు కదా, ఈరోజే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ సాయంకాలం పెద్ద హడావడి, సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగిస్తాము.
దీంతో సర్వ పాపహరణ అవుతుందంటారన్నమాట. అవి కూడా నేతి ఒత్తులతోటే వెలిగిస్తాం అన్నమాట. అట్లా మొత్తం చుట్టూ మా అమ్మగారు ఇప్పుడు కూడా చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి మా అమ్మగారి దగ్గర అలవాటు ఏదైనా అట్లా చేసుకుంటారు. అలాగే చేసుకుంటాం, ఇప్పుడు కూడా చేసుకుంటాం. ఇంకా త్రయోదశి ఏంటంటే సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి అంటారు. ఈ సాలగ్రామ దానం కూడా చేస్తారంట. ఇవన్నీ నేను చేసినవి కాదు. తులసి మట్టుకు దగ్గర అయితే దీపాలు పెడతాను. సాలగ్రామ దానం చేస్తే చాలా కష్టాలు దూరం అవుతాయని అందరూ చేస్తారు. ఇంకా చతుర్దశి, ఇక్కడ పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిదంట ఇది. ఇంకా కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక మాసంలోకి వెళ్ళి అతి పవిత్రమైన రోజు ఈ రోజనే నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణం దర్శనం చేసుకుంటాము. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. సత్యనారాయణ వ్రతాలు అయితే ఎంత అద్భుతంగానో, విజయవాడలో అయితే సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఎంతమందో చేస్తారు. అక్కడ చాలా బాగా జరుగుతాయి. అక్కడ కార్తీక మాసం అంతా కూడా వ్రతాలు చేసుకుంటే చాలా మంచిది. ఈ తోరణం అనేది నాకు మా తమ్ముడు ఉన్నప్పుడు రాజమండ్రిలో వెళ్ళి చూసాము. చాలా బాగుంటుంది ఆ తోరణం. దర్శనం చేసుకుంటే మంచిది. దాని కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. అట్లా అన్నీ మా తమ్ముడు వాళ్ళే కుదిరినాయి. ఎప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాడు తమ్ముడు దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆడికి సద్గతులు పొందాలి. ఆడు గుర్తుగానే మనశ్శాంతి కోసం ఈ యూట్యూబ్ మొదలెట్టుకున్నాను. అట్లా ఈ యూట్యూబ్కి నేను చాలా రుణపడి ఉన్నాను. నాకు మనశ్శాంతిని ఈ ప్రాపంచకంలోకి తీసుకొచ్చింది మళ్ళీ నన్ను. అది వరకు కూడా పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా నేను వీడియో పెట్టేసుకుని పూజలు చేసుకుంటా కూడా చాలా ఉపయోగపడింది ఈ యూట్యూబ్. అలాగే ఇప్పుడు మనకు మనశ్శాంతిగా చదువుకుంటా కూడా ఈ యూట్యూబే ఉపయోగపడుతుంది. ఇంకా ఈ విధియ గురించి చెప్పుకుంటున్నాం. ఈ విధి రోజున వనభోజనాలు చేయడానికి అనువైన రోజు అంటారన్నమాట. ఇంకా తదియ పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయని చెప్తారు. చవితి రోజున రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికని దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలు పోతాయి అంటారన్నమాట చవితి రోజున. ఆ రోజే కదా సంకష్టహర చతుర్థి కూడా అదే రోజు. ఆ చవితి కృష్ణపక్ష చవితి రోజునే సంకష్టహర చతుర్థి. అందుకే గరిక అడిగి తెచ్చుకుంటారన్నమాట అందరూ. ఆ గరికని నేనైతే బీరువాలో పెట్టుకుంటాను. ఇప్పుడు ఆ గరికని దిండు కింద పెట్టుకుంటే పీడకలు పోతాయి అంటారంట. ఇక పంచమి చీమలకు నూకలు చల్లటం, శునకాలకు అన్నం పెట్టడం మంచిదంట పంచమి రోజున. షష్ఠి గ్రామ దేవతలకు పూజ చేయాలి. సప్తమి జిల్లేడు పూలదండను శివునికి సమర్పించాలంట. అష్టమి కాలభైరవాష్టకం చదివి గాలిల దండను భైరవుడి కంటే శునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది అష్టమి రోజున. ఇంకా నవమి వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితుడికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారంట. ఇంకా దశమి అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయంట. అంటే దశమి రోజునే అన్నదానం చేస్తే మంచిదంట. అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయని చెప్తున్నారు. ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి కదా. రోజు ఉపవాసం ఉంటారు కదా. ఇంకా ద్వాదశి రోజున అన్నదానం లేదా స్వయం పాక సమర్పిస్తే శుభంగా ఉంటుందని. ఈ త్రయోదశి అనేది ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని శని త్రయోదశి అని. ఆ త్రయోదశి ఎప్పుడు వచ్చినా శివుడికి చేస్తారు కదా. అలాగే త్రయోదశి ప్రదోష పూజని శివాలయంలో మొగలరాజపురంలో శివాలయంలో అద్భుతంగా చేస్తారు. రోజు వెళ్ళేవాళ్ళు ప్రతి మాస శివరాత్రి అన్నట్టుగా మాస త్రయోదశి అని ఆ టైంలో వెళ్ళేవాళ్ళం. చాలా బాగా చేస్తారు. అది కూడా ప్రదోష పూజ చాలా మంచిది. ఇంకా చతుర్దశి రోజున ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి ఈ శివారాధన అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు గ్రహబాధలు తొలగిపోతాయి అంటారు. ఇంకా అమావాస్య పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరకబాధలు తొలుగుతాయి అంటారన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.